గోవాలో మందు బాగా చీప్గా దొరుకుతుంది. ప్లస్ అక్కడ మసాజులు గిసాజులు ఇవన్నీ ఉంటుంది. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇదంతా ఎంజాయ్ చేయడం. అయితే ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తులు అక్కడ కొంత విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నాం. ఇంకోటి, గోవాలోని ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు దాన్ని ఏమంటారు, కంటైనర్లు తెచ్చేసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారపక్ష నాయకులకి గోవా మందు అనేది ఒక పెద్ద వరం అయిపోయింది. 80 రూపాయలకి అక్కడ తీసుకునే బాటిల్ ఇక్కడ 130 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది పెద్ద ప్రాఫిట్ అయిపోతుంది. దాంతో నాయకుడికి 30 రూపాయలు తీసుకుని 80 రూపాయలు 110 రూపాయలకి షాపోడికి ఇస్తే షాపోడు ఇంకో 20 వేసుకుని 130కి అమ్ముతున్నాడు. మామూలుగా 150 రూపాయల దాకా ఉంటుంది. దాంతో కస్టమర్లు వాటికి ప్రయారిటీ ఇస్తారు. గోవాలో దొరికే మందు అంతా ఇక్కడే దొరుకుతుంటే గోవా వెళ్ళడం మానేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలు. ఇదే కాకుండా అక్కడి వాతావరణం మామూలుగా అయితే క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది గోవాలో. ఈ దఫా చాలా తగ్గిందని అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది చూసాం. ఇప్పుడు గోవా పర్యాటక శాఖ కొత్త అడుగులు వేస్తోంది. టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇన్నోవేటివ్ మూవ్ చేస్తున్నామని ప్రకటించింది. లెట్స్ గోవా, ఇది డిజిటల్ రెవల్యూషన్ టూరిజానికి సంబంధించినటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ ప్రచారం ప్రారంభించింది. సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.